కేసీఆర్ ఎట్లయితే నీళ్లు నిధులు నియామకాలని చెప్పాడో తెలంగాణ సాధించడానికి నినాదాలుగా వాడాడో అదే విధంగా మనం కూడా మా జనాభా ఇంత, మా ఎమ్మెల్యేలు ఎంత, మీ జనాభా ఎంత, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది, మీరేనా ముఖ్యమంత్రులు, మాకు చేత కాదా ఈ రాష్ట్రాన్ని నడపటం, అసలు మీకేం చేతనైతుంది ఈ రాష్ట్రాన్ని నడపటం అని ప్రశ్నించాలి. మీకు చేతనైతే ఈ సమస్యలు ఇంకా ఎందుకు ఉన్నాయి అని ప్రశ్నించాలి. తెలంగాణ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ ఎక్కడైనా గచ్చిబౌలిలో ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కొనగలరండి? ఇక్కడ ఉండగలరా? ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళు ఉంటే వాచ్మెన్లుగా ఉండాలా, సెక్యూరిటీ గార్డులుగా ఉండాలి. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పర్వాలే. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో మన భూములు తీసుకుంటారు, ఈ వర్గాల భూములు తీసుకుంటారు. ఆ భూములు